సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టాలా రైతులకు నిజంగానే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా మంచి చేసింటే సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టి ఉండాలి ఈరోజు రైతు దినోత్సవం కూడా జాతీయ రైతు దినోత్సవం ఈరోజు ఈ జాతీయ రైతు దినోత్సవం రోజు ఒక రైతు బిడ్డగా నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా నీకు నీ ప్రభుత్వానికి ఏమైనా నిజాయితీ ఉంటే నీకు నీ ప్రభుత్వానికి నిజంగానే వ్యవసాయదారులకు ఏమైనా మంచి చేసినామనే నమ్మకం ఉంటే దమ్ముంటే సహకార ఎన్నికలు పెట్టమని చెప్పి గట్టిగా నల్లగొండ వేదికగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా తప్పించుకోవచ్చు కొన్ని రోజులు అధికారం ఉంది కదా నామినేషన్ల ద్వారా పదవులు నింపుకున్నాం కదా అనే ఒక తొంపుతో తప్పించుకోవచ్చు కానీ వాళ్ళ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులందరూ వ్యవసాయ కూలీలు కానీ వ్యవసాయదారులు కానీ అందరూ తీవ్రమైన కోపంతో ఉన్నారు ఆ కోపం కొద్దిగా సర్పంచ్ ఎన్నికల్లో కనబడ్డది సహకార ఎన్నికలు పెడితే రైతులు కర్రుగాల్చి వాత పెడతారనే భయంతో ఇవాళ నామినేటెడ్ పద్ధతుల్లో ఆ పదవులు నింపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు 2 ఏళ్ళు అయిపోయింది ఏం చేసిండ్రు 2 ఏళ్ళు ఈ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం టైం పాస్ కాలక్షేపం కార్యక్రమాలు తప్ప ఏమీ లేదు రోజుకొక లీక్ ఇస్తారు ఇగో ఈ కేసు ఆ కేసు ఆ కేసు ఈ కేసు 2 ఏళ్లుగా కేసుల చుట్టూనే నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క కార్యక్రమం కూడా లేదు పోనీ ఆ కేసులన్న ధైర్యంగా పెడతాడా మొగోడిలాగా అంటే అది కూడా చేత కాదు రోజు ఒక లీక్ ఇగో ఈ కేసు ఇస్తారంట ట్యాపింగ్ అంట నోటీస్ అంట రారాదు కెమెరా ముంగటికి ముఖ్యమంత్రి దమ్ముంటే మొగాడి అయితే రా వచ్చి చెప్పు ఇగో ఈ కేసులో కేసు పెడుతున్నా అని చెప్పు రోజు చూడండి శిఖండి రాజకీయాలు తప్ప మగాడిలాగా మగతనంత రాజకీయాలు చేసే దమ్ము మాత్రం లేదు రా ముందుకు రా కెమెరాల ముంగటికి రా చిట్ చాట్ల వెనకాల దాక్కునుడు ఎందుకు ముఖం ముంగ పెట్టుకొని రా ముంగటి కెమెరా ముంగటికి వచ్చి ఇగో ఈ కేసులో నేను కేసు పెడుతున్నా నేనే పోలీసు వాళ్ళకి చెప్పినా నోటీస్ ఇస్తున్నా నేనే అవసరమైతే జైల్లో పెడతా అని హోంమంత్రి కూడా నువ్వే కదా వచ్చి చెప్పు ముంగటికి వచ్చి అది చేత కాదు వెనకాల కూర్చొని చిట్ చాట్ల పేరిట కాలక్షేపం కబుర్ల పేరిట ఇలా టైం పాస్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి ఎందుకో కూడా మీకు తెలుసు ఈ కాలక్షేపాలు ఎందుకు ఈ డైవర్షన్ గేమ్లు అనేది